ఈ రోజున ఈ వాక్యము ఒక శక్తి కలిగినది, ఒక మంచి ఆహారం మీ ఆత్మకి. సో ఈ రోజున మళ్ళీ మీ మధ్యలోకి ఈ యొక్క షకీనా అనే సంఘంకి ఫస్ట్ టైం వచ్చేస్తున్నాను. మీ సంఘం పేరు షకీనా ప్రేయర్ హౌస్, హౌస్. ఇక్కడికి దేవుడు మళ్ళీ ఇలాగా తీసుకురావడానికి ఎంతో సంతోషంగా ఉన్నది. సో ఈరోజు నా కుటుంబంతో రావడం జరిగింది. సో మీ అందరి కొరకు ప్రార్థన అయిన తర్వాత ఒక మంచి ఆహారము సిద్ధపాటు చేయడానికి ఎంతో ప్రయాసపడి హుబ్లీ నుంచి ప్రయాణంలో వచ్చిన మా అన్నయ్య గారికి, అలాగే మా వదిన గారికి కూడా ఈ సంఘం తరపు నుంచి కృతజ్ఞతాస్తులు చేస్తాను. యాక్చువల్గా వాళ్ళకి ఏదైనా ఆర్డర్ ఉంటే నేను నా ఫ్రైడే అడిగాను, ఇలా ఆదివారం వెళ్ళి అక్కడ ఆహారం తయారు చేయాలని. సో వాళ్ళకి ఏదైనా ఆర్డర్స్ వచ్చినా కానీ క్యాన్సిల్ చేసుకుంటాం, మేము వస్తామని చెప్పి వాళ్ళు ఒక మాట ఇచ్చి ఉన్నారు. సో ఇదే ఆత్మీయమైన ప్రేమ అంటే. సో వాళ్ళకి ఇంకొకసారి చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. రోజున ఇక్కడ కూడుకోవడానికి ఎందుకో నాకు తెలియదు. మన లాస్ట్ వీక్ నేను అయ్యా ఒక 2-3 రోజులు ట్రావెల్ చేశాం. కేజీఎఫ్ అనే ఒక చిన్న పట్టణంలో ఒక చిన్న ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఇద్దరం మాట్లాడుకుంటూ కొద్దిపాటి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క లేఖనములు ఇద్దరం డిస్కస్ చేసుకుంటున్నాం. సంఘం, సార్వత్రిక సంఘాన్ని ఎలా బలపరచాలని ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో నాలో నేను ఇంతకుముందు దేవుడు మాట్లాడేవాడు అంటే నేను నవ్వుకునేవాడిని. నిజంగా లోకంలో ఉన్నప్పుడు, విశ్వాసిగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడేవాడిని ఇచ్చాను. కానీ నాలో ఏదో ఒక తెలియని, ఎందుకంటే దేవుడు అన్నాడు ఆకాశము భూమి గతించినా కానీ నా మాట గతించదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన వాగ్దానం చేసే దేవుడు. వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఎవరి కోసం చేశాడు? మన కోసం చేశాడు. మన కోసం చేసే వాగ్దానం మన జీవితంలో నెరవేరాలా వద్దా? మరి నెరవేరాలి అనుకున్నప్పుడు దేవుడు అన్నాడు, నేను ఒక అత్యున్నతమైన సింహాసనం ముందు ఆసీనుడు వాడినవైనా నేనున్నాను, నా కుమారుడిగా నిన్ను కూడా అక్కడే కూర్చోబెట్టుకున్నాను అన్నాడు. మరి ఎందుకని మనకే ఈ సమస్య, మనకే ఈ కష్టము, మనకే ఈ బాధ, మనకే ఈ చింత ఎందుకని నా మనసులో ఒక ప్రేరేపణ ప్రారంభించడం జరిగింది. అలా ఉండగా నేను జస్ట్ యూట్యూబ్లో ఒక మెసేజ్ విన్నాను. ఎందుకంటే నాలో ఒక తెలియని ఒక ఆసక్తి పెరిగినది. ఎందుకని దేవుడు చెప్పిన మాట నెరవేరకుండా ఉంటుంది? దేవుడు ఏమంటున్నాడు? నా మాట ఇస్తే ఆ మాట గతించదు అంటున్నాడు. మరి ఆ మాట నెరవేరపడాలి కదా. సో నేను అప్పుడన్నా దీని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆదివారము ఒక అద్భుతంగా విడుదల చూడాలి. ఈ ఆదివారము ఎవరైతే ఏ కష్టంలో ఉన్నారో, ఎవరైతే ఏ బాధలో ఉన్నారో, ఎవరైతే ఏ చింతలో ఉన్నారో విడుదల దయచేయాలి. సో ఈరోజు గురించి నేను ఒక 3 రోజులు ఉపవాసం అండి చేస్తాను. సో ఆదివారం ఒక అభిషేకము కలిగిన ఒక మెసేజ్ను కూడా నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను. సో దీని గురించి మీరు ప్రార్థన చేయండి, దీన్ని చేద్దామని నేను ఆయనతో మాట్లాడి ఉన్నాను. సో ఆ మాటకి ఆయన దేవుడు మాటకి తల ఊగి ఆయన ఒబే అయ్యాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒబీడియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడి యొక్క మాటని అంగీకరించడం, యాక్సెప్ట్ చేయడం అనేది చాలా నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప ఆశీర్వాదం. సో ఆయన ఆ విధంగా ఒప్పుకొని ఈ ఆదివారం ఒక ప్రత్యేక దినముగా చేద్దాము అనుకున్నప్పుడు, సో దీని గురించి దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఈరోజు మీతో నేను మాట్లాడబోతున్నాను. నేను కాదు మాట్లాడే మాటలు, ఈ మాటలు పరిశుద్ధాత్ముడే మీతో మాట్లాడుతున్నాడు. మరి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? మీరు నమ్ముచున్నారా? ఈరోజు మీ జీవితాల్లో విడుదల దొరుకుతుందని మీరు నమ్ముచున్నారా? దేవుడు అంటాడు హృదయ వాంఛలు ఎరిగిన వాడంట, మన హృదయాన్ని పరిశోధించేవాడంట. మరి నీ హృదయంలో ఏదైతే నువ్వు అనుకుని ఇక్కడికి ఉన్నావో, ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఏదో బాధ ఉంటుంది, ప్రతి ఒక్కడికి కష్టం ఉంటుంది. కష్టం లేనివాడు ఈ లోకంలో ఎవడో లేడు. ఈ రోజు నీ హృదయంలో ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది ఈ రోజున యేసు నామములో ఇక్కడ విప్పబడుతుంది. మీరు నమ్మితే విశ్వాసంతో ప్రతిదీ మీకు విడుదల పొందుకుంటారు. విశ్వాసం ఒకటే సరిపోదు ఒక క్రైస్తవుడికి. వాక్యము, దేవుడు మనల్ని ప్రేమించాడు. నీవు తప్పుదోవ వెళ్ళినప్పుడు, చెడు మార్గంలో వెళ్ళినప్పుడు నేను కనికరముగా ఆయన జాలిపడి దగ్గర తీసుకుంటాకున్నాడు. మళ్ళా అదే శోధనని, అదే నువ్వు చేసే తప్పులని నీవు జయించడానికి ఆయన కృప ఇచ్చి ఉన్నాడు. అంటే ప్రేమ, కనికరము, జాలి
కృప. అంటే ఎటు చూసినా కానీ ఈ సర్కిల్లో నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ ఏ మూల నుంచైనా కానీ ఆయన యొక్క మాట అంతా ఉంటూనే ఉంది. మరి వాక్యం ఒకటే సరిపోదు, ప్రార్థనకు వస్తే సరిపోదు, ఆరాధిస్తే కాదు, భక్తి ఉంటే కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా శక్తిని పొందుకో అంటున్నాడు. ప్రతి ఆదివారం మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసాం, ఒక 1 అవర్ నీలో ఆ శక్తి ఉంటుంది, ఆ ఎనర్జీ ఉంటుంది. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇక్కడ దేవుని యొక్క ఆత్మ కలిగిన శక్తి కలిగిన ఆహారం నువ్వు తీసుకున్నావు. మళ్ళీ ఆ ఆత్మకు తీసుకున్న యొక్క శక్తి, ఎనర్జెటిక్ శక్తిని ఇక్కడ నుంచి ఒక రోజులోనో లేదా ఒక పూటలోనో ఒక గంటలోనే ఆ శక్తి నువ్వు వదిలేసుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆ పవర్ని నీతో పాటు క్యారీ చేయమంటున్నాడు, తీసుకుని నీ జీవితంలో ఆ శక్తి అనేది విడుదలవ్వకూడదు అంటున్నాడు. అంటే వెళ్ళిపోకూడదు అంటున్నాడు. మరి వెళ్ళిపోకుండా అంటే ఏం చేయాలి? ఎలాంటి యొక్క శక్తిని నువ్వు పొందుకున్నావు, ఆ శక్తి నీలో నుంచి బయటికి వెళ్ళకూడదు అంటున్నాడు. అపోస్తులు సువార్తను ప్రకటించడానికి భూదిగంతం వరకు వెళ్ళారు. వాళ్ళు శరీరంలో వెళుచున్నారు, కానీ వాళ్ళు క్రీస్తు మైండ్ కలిగి, క్రీస్తు యొక్క మనస్సు కలిగి, వారి యొక్క ఆత్మ క్రీస్తుతో ముడిపడి ఉన్నది. అలాగే జీవించారు. అందుకే అనేకమైన అద్భుతాలు చేయగలిగారు. అద్భుతాలు ఓన్లీ అపోస్తులే చేయగలుగుతారా? ఇంకెవరు చేయలేరా? అపోస్తులే కాదు, ఆ అధికారం మనందరికీ ఇచ్చాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా మీ జీవితాల్లోనే కాకుండా మీరు అనేకమైన జీవితాలలో, అనేక మంది యొక్క కుటుంబాలలో వెలుగు నింపే వెలుగుగా మీరందరూ ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. ఈ వెలుగు ఎక్కడికి వెళుతున్నదో ఆ వెలుగు ద్వారా ఆ ఇంటికి, ఆ కుటుంబానికి, ఆ గ్రామానికి, ఆ పట్టణానికి మహా సంతోషము కలిగిందని లేఖనము సెలవిస్తున్నది. సో ఈ రోజున నేను మాట్లాడబోయే యొక్క ది హోలీ గోస్ట్ పవర్, పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ఈ శక్తి ఎలాగో పొందుకోవాలి, పొందుకున్న శక్తిని ఈ రోజు ఎలా తీసుకుని వెళ్ళాలి, ఇదే నా వాక్య సారాంశము. దేవుడు మీరు విశ్వాసముతో నమ్మే ప్రతి మాటను కూడా దేవుడు నీ హృదయంలో వెలిగించును గాక. విశ్వాసముతో నమ్మే ప్రతి మాటను దేవుని యొక్క శక్తి పొందుకును గాక. విశ్వాసంతో నమ్మే ప్రతి మాటను దేవుడు ఆ శక్తిని నీతో పాటు పంపించును గాక యేసు నామములో. 1 తిమోతి 18 ఇక్కడ నా కుమారుడు అయినా అన్నాడు. ఈ వాక్యాన్ని ఎక్కడ నా కుమారుడు అయినా అని అన్నాడు, అక్కడ మీ పేరు పెట్టుకుని చదవండి. అందరూ మీ పేరు ఏదైతుందో ఆ పేరు పెట్టి చదవండి. నా ప్రసాదు అయినా నీ విశ్వాసము మంచి మనస్సాక్షియు కలిగిన వాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు, వాగ్దానములు నీ జీవితంలో చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. మీ పేరు పెట్టి చదవండి. ఒక్క నిమిషం చదవండి అందరూ. మీ పేరు పెట్టి వినపడాలి, వాయిస్ రావాలి. నాకు చదివేది వాయిస్ రావాలి, వినపడాలి, నోట్లో కాదు. మాట్లాడండి. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? మనకి ముందుగా చెప్పబడిన ప్రవచనములో ముందుగానే మన కొరకు వాగ్దానములు ఉన్నవనంట. ఈ వాగ్దానములు నీ నోటి ద్వారా పలకాలి. ఎప్పుడైతే నీకు కష్టం ఉంది, కష్టమైపోయి సోలిపోతాం, కానీ దేవుడు అంటాడంటే నా వాగ్దానం నీ నోటి ద్వారా పలుకు అంటున్నాడు. ఆయన వాగ్దానం ఎలా ఉన్నది? ఆయన వాగ్దానం వాక్యమై ఉన్నది. ఆ వాక్యము నీ నోటి ద్వారా డెలివర్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు డెలివర్ చేస్తావో దేవుడు అంటాడు నా దూతని పంపిస్తా అంటున్నాడు. ఎవరు పంపిస్తా అంటాడు? దూతని పంపిస్తాడండి. ఎందుకని? నువ్వేదైతే ఆయన వాగ్దాన రూపంలో నీ నోటి ద్వారా పలుకుతున్నావో దాని మీద విడుదల దయచేయడానికి. ఫస్ట్ నువ్వు నమ్మాల్సింది ఏంటంటే నేను పలికితే అది జరుగుతుంది. ఎందుకు జరగదు? ఎందుకు జరగకూడదు? దేవుడే చెప్తున్నాడు కదా, నీలో రావాలి క్వశ్చన్స్ అన్ని. నీలో ఒక అగ్ని వలె ఉంటాను నువ్వు. ఎందుకు నా జీవితంలో జరిగింది?
యేసయ్యా నువ్వు చెప్పిన మాటలు ఎన్నటికీ గతించు అన్నావు. ఈ మాట నా జీవితంలో నెరవేరాలయ్యా. నెరవేరాలంటే నువ్వు ఎలా ఉండాలంటే ఒక్కటే విశ్వాసము కాదు, విశ్వాసంతో నీకు ఒక పవర్ కావాలి. ఆ పవర్ నీకు తోడై ఉండాలి. ఒక అగ్ని లాంటి పవర్ నీకు తోడై ఉండాలి. ఆ తోడైన పవర్తో నువ్వు ఏదైనా చేయగలవు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 1వ వచనము చూద్దాం. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. ఏముందట? ఈరోజు కూడా ఇక్కడ ఒక పండగ దినంగా జరగబోతుంది. హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ మనం కూడుకుని ఉన్నాము. ఈ రోజు మనం ఊరికి కూడుకోవాలి. ఇక్కడ హల్లెలూయా, ఆయన అధికారము కలిగి మనం కూడుకుని ఉన్నాము. అలాగే అప్పుడు వేగముగా ఎలా వచ్చిందంట? స్లోగా వచ్చిందా? లేదు, వేగముగా బలమైన ఒక గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చిందంట. సడన్ గా ఆ పండగ దినమున కూర్చున్న వారి మీదకి అకస్మాత్తుగా ఒక గాలి వచ్చిందంట. వారు కూర్చుంటున్న చోటంతా కూడా, ఇల్లంతా, ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా కూర్చున్న ఈ యొక్క చర్చ్ అంతా నిండిపోయి ఉన్నది. ఏమని నిండిపోయినది? అగ్ని జ్వాలల వంటి నాలుకలు గల విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా. ఈ రోజు పరిశుద్ధాత్ముడు మీలోనే ఉన్నాడు. సో మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడి యొక్క ప్రతి దానికి ఒక స్వభావం ఉంటుంది, అంతే కదా? ప్రతి ఒక వస్తువు కానీ, ఒక పువ్వు కానీ, ఒక ఫ్రూట్ కానీ, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఒక స్వభావం ఉన్నది. ఎందుకనంటే నీలోనే పరిశుద్ధాత్ముడు 7 ఆత్మలై ఉన్నాడు. ఎన్ని ఆత్మలై ఉన్నాడండి? ఎన్ని ఆత్మలై ఉన్నాడు? 7 ఆత్మలై. ఎక్కడ ఉన్నాడు? మనలోనే ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన ఆత్మని ప్రతిఫలింప చేయాలంటే దీనికి ఒక కార్యక్రమం చేయాలి. ఏం చేయాలంటే యేసయ్యను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రభువు బలలో ఎప్పుడు నువ్వు పాలు పంచుకుంటా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే యేసయ్యను నువ్వు జ్ఞాపకం చేసుకుంటా ఉంటావో నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయన ఆత్మని కూడా యాక్టివ్ అవుతాడు. ఎందుకనంటే నీ సమస్య కూడా, ఎందుకంటే ఎలాగే ఉన్నాడు ఆయన? అండర్స్టాండింగ్ అయి ఉన్నాడు, జ్ఞానమై ఉన్నాడు, సమృద్ధి అయి ఉన్నాడు. నిన్ను హీల్ చేయడానికి ఒక హీలర్గా కూడా ఉన్నాడు నీలోనే. అప్పుడు ఏమన్నారంట? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. అందరూ మాట్లాడారా లేదా? భాషలు మాట్లాడారా లేదా? అంటే భాషలో ఏముందని అర్థం? భాషలలో శక్తి ఉన్నదని అర్థం. మరి ఈ శక్తిని మనం ఎలా పొందుకోవాలి? ఎలాగా? అదే ఈ రోజున ఆ పొందుకున్న శక్తిని ఇక్కడి నుంచి నువ్వు ఎలాగా క్యారీ ఫార్వర్డ్ చేయాలి అనేది ఈరోజు వాక్యం మీతో మాట్లాడుతున్నది. అందుకని నేను అంటున్నాను, ఇక్కడ నుంచి ఎవరు కూడా ఉత్త చేతులతో, ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ప్రతి చేతులలో ఒక అభిషేకం పొందుకుని దేవుని ఆత్మలో ఉన్న శక్తిని పొందుకుని మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళాలి. అపోస్తలుల కార్యము 6వ అధ్యాయము, అపోస్తలులు 6:3వ వచనం రండి. ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. వారిని ఈ పనికి నియమించండి. ఈ యొక్క వాక్య సారాంశం ఏంటంటే, ఒక సంఘంలో ఒక 7 మంది నీతిమంతుల్ని నియమించండి. నియమిస్తే వాళ్ళు ఏం చేస్తారంట? అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక యుందుమని చెప్పి. ఎందుకు ఎడతెగక ఉన్నారంట? వాక్యమందును ప్రార్థన యందును. అంటే వాక్యమును ఎలా తీసుకోవాలి? ఎడతెగక తీసుకోవాలి. ఎడతెగక అంటే సమయం లేదు, సమయం ఉంది కాదు, ఎప్పుడు వాక్యంలోనే ఉండాలి. నువ్వు వాక్యంలో ఉంటే ఎప్పుడు 24/7 యేసులో ఉన్నట్టే. ఎందుకంటే వాక్యమై ఉన్నాడు కదా యేసయ్య. ఆయన
వాక్యంలో నువ్వు ఎలా ఉండాలంట? ఎడతెగక ఉండాలంట. ఒకటి పాయింట్. రెండోది, ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు. ఎప్పుడు నిత్యము మనము ప్రార్థన చేయాలి. నీకు ఏ విషయం అయితే విడుదల దొరకడం లేదో, నీకు ఏదైతే దేవుడు వాక్యముతో వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానం నీ నోటి ద్వారా వాక్యాన్ని పలికినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను దూత ద్వారా ఆ యొక్క వాక్యాన్ని ఫలింపజేస్తా అంటున్నాడు. సో నువ్వేం చేయాలి అంటే, నీకు ఏ సమస్య ఉన్నదో ఆ సమస్యను యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థతను, నాకు విడుదల ఉన్నావు, నాకు ఈ రోజున విడుదల కావాలి యేసు నామములో. ఈ యొక్క వాగ్దానం పదే 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 నీ నోటిలో పలుకుతూనే ఉండాలి. నువ్వు పలికినప్పుడు ఏమవుతుందంటే, దేవుడు ఏమంటాడంటే, నేను నిన్ను దీవించువాడునై ఉన్నాను అంటున్నాడు. ఐదు అయితే ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్న వాడనైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియొక వాడును అగు నికోలాసు అని ఎందుకని ఆ సంఘంలో కొంతమంది నీతిమంతులు మీరు ఏర్పరచుకోండి. వాళ్ళకి జ్ఞానము, ఇంకా వాళ్ళలో జ్ఞానం ఉన్నది, పరిశుద్ధాత్మ యొక్క తోడున్నది, కానీ వాళ్ళలో ఇంకా శక్తి రాలా. ఎందుకనంటే వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టి మీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి. ఎందుకు చేస్తున్నారు చేతులు ఉంచడము? ఎందుకంటే వారిని పరిశుద్ధాత్ముడి ద్వారా అభిషేకిస్తున్నారు. ఈ రోజున మీరు కూడా ఈ వాక్యము ద్వారా అభిషేకము పొందుకున్న వారే ఉన్నారు. ఈ వాక్యము అభిషేకం పొందుకున్న తర్వాత ఏమవుతుంది? నిర్మించదమ్మా. స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య ఏం చేశాడంట? మహత్కార్యములను చేశాడంట. వండర్స్ చేశాడంట. పరిశుద్ధాత్మతో నిండిన వాడే మహత్కార్యములు చేశాడు. మరి ఈ రోజున మీరు ఈ వాక్యం వింటే, ఈ రోజున మీరే ఈ శివపూర్లో వండర్ చేయబోతున్నారు. ఎందుకంటే స్టెఫన్కైనా ఒకటే మూలము, యేసుకైనా ఒకటే మూలము, నీకైనా ఒకటే మూలము, ఒకటే వాక్యము. అపోస్తలునికి వేరే వాక్యము, నీకు వేరే వాక్యము లేదు. ఒకటే మూలము. ఆ రోజున స్టెఫన్ అక్కడ వండర్ చేశాడు. ఈ రోజున శివపూర్లో ఉండే ప్రతి విశ్వాసి సహోదరుడా, సహోదరి అద్భుతాలు చేయుగాక యేసు నామములో. ఎలా అద్భుతాలు చేయాలి? ఎలా? సో ఈరోజు ఆ శక్తి ఎలా పొందుకోవాలి, శక్తి కలిగిన వాడిగా నువ్వు ఎలా జీవించాలి అనేది దేవుని యొక్క వాక్యము ఈరోజు నీతో మాట్లాడబడుతున్నది. మార్క్స్ వార్త 16:16 నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వాడు ఏమవుతాడంట? నమ్మిన వారి వలన ఈ సూచక నమ్మిన వాడు ఏమవుతాడంట? రక్షణ పొందును. అంటే వాడు రక్షింపబడ్డాడు. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా. తర్వాత కింద నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదును, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏదియో తాకినను అది వారికి హాని చేయదు. మీకు ఏది హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఎవరి ద్వారా తగ్గిందంటే కానీ నమ్మిన వారి ద్వారా. మరి మీరందరూ యేసుని నమ్ముతున్నారా? నమ్ముతున్నారా లేదా? మరి నమ్మితే ఈ సూచక్రియలు మీ దగ్గర జరగాలా లేదా? మీ ద్వారా జరగాలంటే మీలో ఏముండాలి?
విశ్వాసము. విశ్వాసంతో కూడిన యొక్క దేవుని యొక్క ఆత్మశక్తి మీకు తోడే ఉండాలి. ఎందుకనంటే దేవుని ఆత్మలో ఏమున్నది? శక్తి ఉన్నది, ఒక పవర్. మనిషి శరీరధారిగా జన్మించి, ఎందుకంటే దేవుడి దగ్గర శక్తి ఉన్నది, ఆ శక్తి వాడబడాలంటే తనకు శరీరం కావాలి. అందుకనే ఈ లోకంలోకి యేసే కూడా శరీరధారిగానే వచ్చాడు. ఈ లోకంలో నువ్వు ఏదైనా చేయాలంటే శరీరం కావాల్సిందే. ఎందుకంటే ఆ శరీరం ద్వారానే ఆయన ఆత్మ ద్వారా ఆయన ఒక శక్తిని కనపరుస్తాడు. ఆయన ఒక ప్రిన్సిపల్ పెట్టాడు. అందుకని ఆయన కూడా శరీరధారిగానే మన మధ్యలోకి వచ్చాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ శరీరం విడిచి బయటికి రా అంటున్నాడు. ఎందుకంటే నీ శరీరం ఏం చేస్తాడంటే ఆ పనిని చేయనివ్వదు. మోషేని మాట్లాడు అన్నాడు, మాట్లాడకుండా ఇవ్వడా దేవుడు? ఈ బట్టలు కొట్టు అన్నాడు, కొట్టుకుండా ఇవ్వడా? ఇస్తాడు. కానీ ఆయనకు ఒక శరీరం కావాలి. శరీరం ఉంటేనే ఆ శక్తి అనేది నువ్వు రిలీజ్ చేయగలవు. అందుకని ఆ రోజున మోషే గారు కూడా కొట్టు అన్నాడు, కొడితే నేను ఇస్తా అంటున్నాడు. ఆ శక్తి ఈ రోజు మనం పొందుకోబోతున్నాం యేసు నామములో. ఈ సూచక క్రియలు అన్నీ కూడా ఎవరు కనపడతాయంట? మనందరిలో కనపడాలంట. ఎందుకంటే ఆయన విశ్వాసముగా, ఆయన వారసుడిగా, ఆయన ఒక కుమార్తెగా జీవిస్తున్నప్పుడు శక్తి కలిగే జీవించాలి, కానీ శక్తి లేని వారిగా జీవించకూడదు. సంఘం అంటే ఒక భయం కలగాలి. సంఘం అంటే ఒక వెలుగై ఉండాలి. ఎక్కడో ఊరు బయట ఉండేది కాదు సంఘం అంటే. సంఘం అంటే ఒక వెలుగుగా ఆ ఊర్లో ఉండాలి. ఎందుకంటే ఆ ఊరికే ఆ సంఘం ఒక వెలుగే ఉండాలి. ఈ సంఘంలో అద్భుత కార్యములు జరుగుతాయి. ఈ సంఘంలో వండర్స్ జరుగుతాయి. ఎందుకంటే యేసయ్య ఉన్నాడు ఇక్కడ, దేవుని కుమారుడు ఉన్నాడు ఇక్కడ. దేవుని కుమారుడు సిలువ ఎక్కినప్పుడు భూకంపం వచ్చిందంట. ఈరోజు ఆయన కుమారుగా అదే శక్తి కలిగి మనకు ఉండాలి. భయపడే వరకు ఉండకూడదు. ఎందుకంటే దత్తపుత్రాన్ని తెచ్చాడు, భయపడే ఆత్మ నీకు ఇవ్వాల. గ్రహించండి సహోదరి సహోదరి. నా వల్ల ఏమవుతుంది? లేదు, నీలోనే ఉన్నది. అందుకే దేవుడు అన్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మొదటగా వెతకమన్నాడు. ఎందుకంటే నీలోనే సమస్తము దేవుడు పెట్టి ఉన్నాడు కాబట్టి. అపొస్తలుల కార్యము 8:5 అధ్యాయము 5వ వచనం. అప్పుడు ఫిలిప్పీ సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను ఏం చేశాడంట? ఫిలిప్పు సూచక క్రియలు చేశాడంట. చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా. ఈ రోజున ఏంటంటే దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతుందో, మనమందరము ఏక మనస్సు కలిగి ఉంటే అనేకులను పట్టిన అపవిత్రాత్మలను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయువు గల వారును, అపవిత్రాంటి వారును అనేకులకు స్వస్థత పొందిరి. అంటే దేవుని యొక్క శక్తిలో ఏముంది? విడుదల ఉందా లేదా? పుట్టుకుంటి వాడికి విడుదల ఉందా లేదా? విడుదల ఇచ్చాడా లేదా? మరి పుట్టుకుంటి వాడికి దేవుడి యొక్క శక్తి విడుదల ఇచ్చినప్పుడు నీ శరీరంలో ఉన్న వాటికి విడుదల ఇవ్వలేడంటారా? ఇస్తాడా? ఇప్పుడు నమ్ముచున్నారా? నమ్మండి. స్వస్థత పొందిన తర్వాత ఆ పట్టణానికి ఏం జరిగిందంట? తర్వాత ఏంటమ్మా? ఎందుకు వచ్చింది? అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలుగును. అందుకు ఈ శివపురంలో అందరికీ మిగుల సంతోషము కలుగును. ఎందుకనంటే దేవుని యొక్క అద్భుత కార్యములు ఈ సంఘములో జరుగుతున్నాయి. ఊరంతా మాట్లాడుకోవాలి, యేసయ్య ద్వారా ఈ ఊరిలో అద్భుతాలు జరుగుతున్నాయని మిగుల సంతోషము కలిగిందంట. ఆయన శక్తి కలిగిన వారిగా, దేవుని యొక్క వారసురాలిగా నీకేమిచ్చాడు? ఏమిచ్చాడు? దేవుడు అంటాడు, నా కుమార్తెగా అన్నాడు. ఎస్, కుమార్తెని నేను ఇంకొక అధికారం ఇచ్చానంటున్నాడు. ఏంటి అధికారము? నా అధికారముతో, నా నామములో
దెయ్యాలను వెళ్ళగొట్టమన్నాడు, అన్క్లీన్ స్పిరిట్స్ వెళ్ళగొట్టన్నాడు, డీమోన్ కాస్టింగ్ డిస్ట్రాయ్ చేసే అన్నాడు. మరి ఈ రోజు మనం ఆయన నామము ద్వారా రక్షింపబడిన వారమైతే మన ద్వారా ఈ సూచన క్రియలు కనపడాలా వద్దా? నువ్వు ఈ రోజు ఈ ఊళ్ళో తిరుగుతున్నప్పుడు నీ సువాసన వారికి తెలుస్తుందంట. ఈ దురాత్మలకి నువ్వు నడుస్తుంటే ఒక అగ్ని నడుస్తున్నట్లుగా ఉంటుందంట. ఆయన వాక్యం ఒక రుచికరంగా ఉంటుందంట. సో అలాగా శక్తి పొందుకున్న ఆత్మగా ఈ ఊరిలో ఎక్కడైనా కానీ నువ్వు జీవించు. శక్తి కలిగిన యువత ఒక ప్రత్యేకము, యువర్ సో స్పెషల్. ఎందుకంటే నువ్వు ఆయన కుమార్తెవి, ఆయన కుమారుడివి. అంతేగాని యేసయ్యా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కాదు ప్రార్థన అంటే. అధికారం ఇచ్చాను నీకు అన్నాడు, నా కుమారుడిగా జీవించిన అధికారం ఇచ్చాను, నువ్వేంటి ఇంకా నడుస్తున్నావు అంటున్నాడు. ఎందుకంటే ఏ విధమో ఏ విధానమో దాని గురించి కాదు, ముందు నా నీతిని నా రాజ్యాన్ని వెతుకంటున్నాడు. ఎందుకంటే అప్పుడు నువ్వెవరో నీకు అర్థమవుతుంది. వాక్యము ద్వారా నీకు అన్నీ నేను ఇస్తానంటున్నాడు. అంతేగాని వాక్యాన్ని చదవకోకుండా అయ్యగారు ప్రార్థన చేయండి, ఏంటి అయ్యగారు ప్రార్థన చేసేది? అయ్యగారు లేదు, అదే అయ్యగారులో ఉండే దేవుడు నీలో కూడా ఉన్నాడు. నాలో ఉన్నవాడు కాదు, నీలో కూడా ఉన్నాడు. దేవుడు నీ ప్రార్థన వింటాడు, నా ప్రార్థన వింటాడు, మన అందరి ప్రార్థన వింటాడు. అందుకే దేవుడు అంటాడంటే నువ్వు ఎవరో ముందు తెలుసుకో. హూ యు ఆర్. నువ్వు నా కుమార్తెవి, నీకు అధికారం ఇచ్చా. నిన్నొచ్చేవాడు నా వాక్యాన్ని పలుకు అంటున్నాడు. ఆ రోజు మోషే ద్వారా పలికించాడా లేదా? ఈరోజు నువ్వు పలుకు అదే వాక్యాన్ని. పలుకోకుండా నీ కష్టంలోని, నీ శరీర బాధలోని కుంగిపోతా, సోలిపోతా, నాకెందుకు జరగట్లా, నాకే ఎందుకు ఈ రోగము, నాకే ఎందుకు పిల్లలు పుట్టలేదు, నాకే దేవుడు ఎక్కడ అవమానింపబడితే అక్కడే వెళ్తా అన్నాడు. వాగ్దానం చేశాడా లేదా? వాగ్దానం చేసిన దేవుడు నీకు అదే ఊరిలో, అదే జనములో నిలుపుగా వేస్తున్నాము. ఎక్కడైతే పిల్లలు లేని కొట్లాలని అన్నారో అదే ఊరిలో పిల్లలతో గర్భం తెరవబడినగాక యేసు నామములో. నమ్ము మాటని పలుకుని నోటి ద్వారా యేసు నామములో. వాగ్దానము నీ జీవితంలో నీ నోటి ద్వారా పలకాలి. పలకనంత వరకు నువ్వు అలాగే ఉంటే శక్తి లేని వాడిగా ఉంటావు. నీకు శక్తినిచ్చాడు దేవుడు, యూటిలైజ్ చేసుకో. ఈ గ్రామంలో ఏదో ఒక స్కీమ్స్ వచ్చినాయి అనుకో, నీకు ఎవరో కూడా నీ ఇంటి దాకా వచ్చి నీకు తలుపు తట్టి ఇవ్వడు. నువ్వు వెళ్ళి స్కీమ్ అప్లై చేసుకుంటే ఆ స్కీమ్ నీ దగ్గరికి వస్తాయి. కానీ నువ్వు అప్లై చేయకపోయినా నిన్ను వచ్చి వెతికి ఆయన అధికారం ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. తీసుకో, అప్లై చేయండి నోటి ద్వారా. వాగ్దాన్ని పలుకో. యేసు నామములో అది విడుదల అవ్వాలి. ఆయన ఒక అధికారం ఇచ్చాడండి. యేసు నామం అంత ఈజీ కాదు, అదొక కమాండ్. కమాండ్ నీ నోటి ద్వారా పలుకు. పలికితేనే ఏదైనా సమస్తము పొందుకుంటావు. కీర్తన గ్రంథము 97 విశ్రమించువాడు. మనం ఎవరి చోట ఉండాలంట? మహోన్నతుని అత్యున్నతమైన సింహాసనమైన యేసయ్య చోట నివసించువాడు, సర్వోన్నత శక్తుని నీడను ప్రకటించువాడు. ఆయన చెంతలో ఉండాలి. నీ శరీరం ఇక్కడ ఉన్నది, కానీ నీ మనసు ఆయనతో ఉండాలి. నీ శరీరం ఇక్కడ ఉన్నది, నీ ఆత్మ ఆయనతో ఉండాలి. క్రియలను ఇక్కడ చేయాలి. ప్రేమ కలిగి ఉండాలి. ఆయన ప్రేమ ఉన్నాడు, ఆయన ప్రేమ నీ ద్వారా చూపించు. ఆయన ఎలా ఉంటాడంట మనకి? ఆయన చాటునే నివసించువాడునే ఉన్నామంట. మనం ఎవరి నీడనే ఉన్నామో? సర్వశక్తిని నీడను కొనుక్కుని ఉన్నామంట. అందుకేమంటున్నాడు? ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. యేసయ్య గురించి చెప్పుచున్నాము. ఆయన ఆశ్రయము, నా బలము ఆయనే, నా బలమా. ఆరాధన నీకే, నా బలము, నా కోట, ఆరాధన
ఆయనే ఉన్నాడు. ఆయన లేదు మనమేం లేవు. ఒక పనికిరాని పాత్రగా ఉన్న నిన్ను ఒక పనికొచ్చే పాత్రగా మార్చి ఉన్నాడు. నీవు ఆయన వైపు చూడకపోయినా నిన్ను వచ్చి వెనక్కి వచ్చి రక్షించాడు. ఒక బంగారు వలె చేశాడు. నా కుమారుడు అంటున్నాడు, నా కుమార్తె అంటాడు. నువ్వు దేవునికి ఉపయోగవుతున్నావా? నా మాటను ఆలకింపు అంటున్నాడు. ఆయన మాటను ఆలకించిన రోజున నీలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నావు అని అర్థం. దాని అర్థం అదే, పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి అన్నాడు. ఎందుకని? ఆయన మాట నువ్వు ఆలకించట్లా, ఆయన నువ్వు ఒబే అవ్వట్లా. ఒబే అయితే ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు, ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతాడు. అసాధ్యము కానటువంటివి కూడా నీ తండ్రి యేసయ్యకి సమస్తము సాధ్యము. ఏ రోగానికైతే ట్రీట్మెంటే లేదో, ఏ రోగానికి ఆపరేషనే లేదో, ఏ రోగానికి టాబ్లెట్సే లేవో, ఒకటే టాబ్లెట్, యేసు నామమున టాబ్లెట్ ద్వారా సమస్తము సాధ్యము. ఎంత నొప్పి ఉండలే, ఏ పైన ఉండలే, నువ్వు కట్టాల నొప్పు నీ దగ్గర ఉన్నప్పుడే నువ్వు దేవుని వైపు చూడు. 100 ఏళ్లలో అబ్రహాము ఉన్నప్పుడు ఎవరైనా 100 ఏళ్లలో పిల్లలు కలుగుతారండి? విశ్వాసంతో మనం ఉండగలమా? ఇక పిచ్చా అంటారంట. కానీ ఆయన శరీరం చెప్తుంది ఇది బలహీనము, ఇది నా వల్ల కాదు. కానీ నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం చేసిన దేవుడికి సమస్తము సాధ్యము. 100 ఏళ్లలో ఉన్న పిల్లలు ఇచ్చిన దేవుడికి నీకు పిల్లలు లేడా? శోధించావు. నమ్ము. అబ్రహాముకి 100 ఏళ్ళు ఇచ్చావు, నాకు నా గర్భాన్ని ముట్టు. నువ్వు నా గర్భం మీద ఉన్న చీకటి శక్తులన్నింటినీ లయపరచు చేస్తున్నావు. పలుకు ప్రతిరోజు నీ నోటి ద్వారా పలుకు. ఆయన వాగ్దానం చేసిన వాగ్దానం వృధా కాదు. వట్టి మాటలు, వృధా మాటలు నీ దేవుడు మాట్లాడు. ప్రతి వాగ్దానం నీతో మాట్లాడే మాటలు అన్ని నీ నామము ద్వారా బలపరుస్తాడు. విశ్వాసంతో నమ్ము. శక్తి కలిగి విశ్వాసముగా ఆయన కుమార్తెగా జీవించు. శక్తి లేని వారిగా జీవించవద్దు. కొలస్సీయులకు రాసిన పత్రిక. క్రీస్తుతో కూడా లేపబడిన వాడైతే క్రీస్తుతో కూడా లేపబడిన వాడైతే పైనున్న వాటినే వెదకుడి. పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేనికి ఎత్తుకుంటున్నాడు? కింద ఎత్తుకుంటాడా, పైన ఎత్తుకుంటున్నాడా? పైన వాటిని ఎత్తుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని ఆత్మ శక్తి కలిగినది కాబట్టి ఈ భూమి మీద ఉన్న అన్ని కూడా దేవి కూడా నిన్ను కాపాడదు. బట్ నా ఆత్మ ద్వారా పొందుకున్న శక్తి ద్వారా ఈ భూమి మీద దేని మీద చేయగలవు అంటున్నాడు. కానీ మనమందరము ఈ భూమి మీద ఉన్న వాటి మీదే ఆశపడుతూ ఉంటాం. ఈ భూమిలో ఉన్న వాటి గురించే పరిగెడుతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే పైనున్న వాటినే వెతకండి అంటున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకడి. ఏలైనగా మీరు వృద్ధి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు. నీ జీవం ఎవరితో దాచబడి ఉన్నదంట? దేవునితో దాచబడి ఉన్నది. నీ ఆత్మ దేవునితో తన సింహాసనమందు కూర్చుండబెడతాను అలా కూర్చుండబెట్టును అన్నాడు. సో అలాగా దేవుని యొక్క శక్తిని పొందుకుని నీ ప్రతి రోజులో, ప్రతి సెకండ్, ప్రతి నిమిషము, ప్రతి దాని మీద అధికారము కలిగి ప్రతి దాని విడుదలను పొందుకోండి. అందుకే దేవుడు అన్నాడంటే శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. దేవుడికి తెలీదా నీకు శోధన వస్తుందని? దేవుడు కుమారుడై ఉండి నీకు శోధన ఇవ్వడం ఏంటి మరి? దేవుడికి తెలీదా? ఎలాగా? ఇప్పుడు మీ పిల్లలకి మీరు ఏమైనా శోధన చేస్తారు ఎవరైనా? ఎవ్వరు ఇవ్వరు. ఇస్తారండి? కానీ దేవుడు ఎందుకు ఎలా చేస్తాడు మరి మీ జీవితంలో? ఎప్పుడైనా నీకు ఆ గుర్తు వచ్చిందా మీకు ఎప్పుడైనా? నాకే ఎందుకు ఈ కష్టము?
ఉండొచ్చు, అయినా కానీ ఒకసారి చూద్దాం. 1 కొరింథీ సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు నీకు సంభవించలేదు. సంభవింపబడదు. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానపరుడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని ఎక్కువగా మిమ్మల్ని ఆయన శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగు చేయను. ఎందుకనంటే శోధన నీకు రావటానికి కూడా ఆయన ఎలా చేస్తున్నాడంటే ఆ శోధన జయించే వీరుడు, శూరుడు నీ హృదయంలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. శోధన వచ్చినా నా కుమారుడు జయిస్తాడు వాడిని. అది దాని అర్థం. అందుకే శోధన వస్తే సోలిపోకు మాకు సహోదరుడి శోధన రాగానే కుంగిపోతాం. దేవుడు ఏమంటాడంటే నీలోనే ఉన్నా నేను, భయపడకము. భయపెట్టేవాడిగా ఉండు, నువ్వు భయపడేవాడిగా వద్దు. నీ కుడి చేయి పడుతూ నడిపిస్తా అంటున్నాడు. నీ శత్రువులు నేను చూసి పారిపోతాడు అంటున్నాడు. ఒకవేళ నువ్వు వెతికినా కానీ వాళ్ళు నీకు దొరకరు అంటున్నాడు. అలాంటి దేవుడు నీకున్నాడు. అలాంటి దేవుడు నీకు తోడుంటే నువ్వెలా జీవించాలంటే నా దగ్గర శక్తి లేదు, ఆయన పవర్లెస్ అంటున్నాడు. కాదు, నువ్వు పవర్ అంటున్నాడు. ఆయన జనానికి వచ్చిన ప్రాబ్లం ఇదే. ఆయన ఒకటి చెప్తా ఉంటే మనం ఇంకోవైపు చూస్తూ ఉంటాం. శక్తి కలిగి జీవించండి. శక్తిలో దేవుని యొక్క ఆత్మలో శక్తి ఉన్నది. 1 యోహాను 5:17. 1 యోహాను 5:17. అప్పుడును పాపము చేయడని ఎరుగుదము. చాలా మంది యొక్క జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో నేను పాపం చేస్తాను, నేను పాపిని అంటున్నాడు. నీవు నూతన సృష్టి జరిగిన తర్వాత ఒకసారి 1 కొరింథీ 5:17. 1 కొరింథీ 5:17. సరే, 2 క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును. ఏమైనా పాతవన్నీ గతించిపోయి, ఏమైపోయి గతించిపోయి, ఇదిగో క్రొత్తవాయును. అందుకని ఇక్కడ ఏమంటాడు మళ్ళా ఇప్పుడు 1 యోహాను సువార్త 5:17. ఇక్కడ ఏమంటాడు? దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవ్వడును పాపము చేయడని ఎరుగుతాము. ఎందుకంటే దేవుని ఆత్మగా నువ్వు పుడితే దేవుని ఆత్మ పాపము చేయడు. ఇక మీద నేను కాదు జీవించువాడు, నా యందు యేసుక్రీస్తు జీవిస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు? మళ్ళా యేసే ఆ పాపం చేస్తాడు. అందుకే అంటున్నాడు, దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవ్వడును పాపము చేయడని ఎరుగుదాము. దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసుకున్నాను కనుక దుష్టుడు వారిని ముట్టడు. వాడు ముట్టాలంటే దుష్టుడికి భయం. నువ్వు గ్రహించు ఫస్ట్, నేను దేవుని యొక్క కుమార్తెని గ్రహించినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? దుష్టుడికి భయము నేను ముట్టాలంటే. ఎందుకంటే నీలో యేసయ్య ఉన్నాడు, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అగ్ని జ్వాలల కంటే 2 నందులు కలిగిన బలమైన వాక్యము నీలో ఉన్నది. దుష్టుడికి భయము, అపవాదికి భయము నేను ముట్టాలంటే. ఎప్పుడు? నీలో దేవుని వాక్యము వెలిగే ఉన్న రోజున. వాక్యము లేకపోతే సింపుల్ లాజిక్. ఇప్పుడు నేనే ఉన్నా, జిమ్కి వెళ్ళా, ఎక్సర్సైజ్ చేశా, డైలీ మంచి ఫిజిక్ వచ్చింది నాకు. ఎక్సర్సైజ్ మానేసా, ఏమవుతుంది? ఫిజిక్ వెళ్ళిపోతుంది. అవునా? అదే కదా. ఇక్కడ మీరు దేవునికి ఆత్మగా పరిశుద్ధులుగా ఉన్నారు, బయటికి వెళ్ళారు, లోపల పడిపోయారు, ఆత్మశక్తి అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఇక్కడ పొందుకున్న దేవుని ఆత్మ యొక్క శక్తి తీసుకుని వెళ్ళాలి, భుజం మీద వేసుకుని వెళ్ళాలి, చొక్కాగా ధరించుకోవాలి, నీ హృదయం మీద శీలాన్ని చేసుకోవాలి. అప్పుడు ఏమైందంట? ఏమైంది? దుష్టుడు నిన్ను
నీలో ఉన్నప్పుడు. వాక్యం నీలో లేనంత వరకు దుష్టుడు నిన్ను ముడతానే ఉంటాడు, నేను శోధిస్తూనే ఉంటాడు, నేను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఫిలిప్పీయులు రాసిన పత్రిక, ఫిలిప్పీయులు అప్పుడు అప్పుడు సమస్త జ్ఞానమునకు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ హృదయములకును మీ తలంపులకును మీ తలంపులకును కావలియును. కావలి ఉండను. ఏమంటాడు ఆయన? నిన్ను కాపాడుతూనే ఉంటాడంట. తప్పుదారులు వెళ్ళి నీ పోకుండా నిన్ను కావలిగా ఉంటాడంట. నీ హృదయమే. అందుకే సహోదరి సహోదరుడా, పరీక్షించుకో. యేసు నీ రక్షకుడుగా అంగీకరించు. నీకు కావలిగా ఉంటానంటున్నాడు. నీ హృదయంలో నీ తలంపులో నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచనకి నేను 1 ఎకరా పొలం కొనుక్కోవాలి, కావలిగా ఉంటా అంటున్నాడు. ఏ పొలంలో పని చేస్తున్నావో అదే పొలంకి వాడడం చేస్తాడు నీ దేవుడు నమ్మితే. నాకు రోగం ఉన్నది, తలంపు కావలి ఉంటా అంటున్నాడు. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కావాలా, తలంచే తలంపులని కావలి ఉంటాడు. నాకేందుకు ఈ అప్పులు? అప్పు కట్టువాడే ఉన్నాడు. నువ్వు యెహోవాకు అప్పిచ్చేవాడు అయితే ఆ యెహోవాని నీ అప్పు కడతా అంటున్నాడు. కడతాడా లేదా? దేవుని యొక్క ఆత్మ చాలా శక్తితో కూడినది సహోదరి సహోదరుడు. అపోస్తలుల కార్యము వెనకరండి. అపోస్తలుల కార్యము 6వ అధ్యాయము 1-2 రండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య శిష్యుల విస్తరించుచు సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని చూచిరని హెబ్రీల మీద హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు గ్రీకు భాష మాట్లాడు మీద చనువసాగిరి. సణుకుని సాగిరి. అప్పుడు 12 అప్పుడు 12 అపోస్తలులు అపోస్తలు తమ ఎదుకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట దేవుని యొక్క వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఆకారము పంచిపెట్టు యుక్తము కాదని. కాబట్టి సహోదరులారా, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ జ్ఞానముతోనూ నిండుకొని నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. నీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. ఇక్కడ ఈ సందర్భం ఏంటి? ఒక గొడవలు ఉందంట. ఆవిడ చిన్న చూపు చూశారంట సంఘం అంతా. ఒక గొడవ జరిగింది, చదువుకుంటున్నారు. అప్పుడు అపోస్తలులు ఏమంటున్నారంటే, బాబు అరే గొడవలు ఆపండి రా నాయనా, మేము వచ్చింది సువార్త ప్రకటించడానికి. దేవుని వాక్యం ఏమైందంట? ఆత్మతో ఉందరా నాయన. ఈ శరీర గొడవలు ఎందుకురా? ప్రతి సంఘంలో శరీరానుసారమైన గొడవలు. నాకు ఇవ్వలేదు మైకు, నేను పాట పాడే అవకాశం లేదు. ఈ శరీర గొడవ గురించి వదిలేండిరా ఆయన. ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు తెచ్చుకోండిరా, మంచి 7 మీరు నిలబెట్టండి రా అంటున్నాడు. ఆత్మతో పాటు ఏముందంట? జ్ఞానం ఉందంట. ఆత్మ ఉన్నది అంటే పరిశుద్ధాత్మ ఉన్నాడు, జ్ఞానం ఉంది. కానీ ఇక్కడ ఏం లేదు, శక్తి లేదు. శక్తి లేదు కాబట్టి ఇలా కొట్లాడుకుంటున్నారు. అదే శక్తి ఉన్నట్టుగా వాళ్ళు ఎవరు వాళ్ళకి అర్థమవుతుంది. అంటే శక్తి ఉన్నప్పుడు ఎలా ఉంటారు, శక్తి లేనప్పుడు ఎలా ఉంటారు అనే దాని గురించి నేను చెప్తాను ఈ మాట. శక్తి ఉన్నప్పుడు ఎలా ఉంటారు ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 1:19. నా ప్రియ సహోదరులారా, 1:19. నా ప్రియ సహోదరులారా, మీరి సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, వేగిరపడాలంట. మీరు వినాలంటే మాట్లాడుటకు నిదానించువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై నిదానించువాడునే ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంట. ఎందుకని కోపం? నిజంగా నాకు చాలా కోపమే. అందుకే నేనే చెప్పుకున్నా, నాకు చాలా కోపమే. కానీ ఏమంటాడు దేవుడు? అందుచేత సమస్త కల్మషములను విర్రవీగుచున్న దుష్టత్వమును దుష్టత్వమును
శక్తి కలిగిన వాక్యమును స్వాత్వికముతో దీన మనస్సు కలిగిన స్వాత్వికముతో అంగీకరించాడు. అంటే వాక్యములో ఏమున్నది? శక్తి ఉన్నది. ఆ వాక్యము కలిగిన శక్తి నీ ఆత్మను రక్షించడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. చాలా మంది నేను వాక్యం బాగా చదువుతానండి, బాగా ప్రార్థన చేసుకుంటానండి, ఉపవాసం చేస్తానండి, దేవుని కృప కూడా నా మీద బాగుందండి, నువ్వు ఒక్కటే సరిపో, నువ్వు ప్రతి ఆదివారం గుడికి వచ్చిన ఉపయోగం లేదు, ప్రతి భోజనం తీసుకున్న ఉపయోగం లేదు. కానీ దేవుడు నీలో నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలుసా? అంటే వాక్యం అంటే సరిపోతుందా? ఇప్పుడు బిర్యానీ వండారు, ఇప్పుడు మీరు బిర్యానీలో అల్లం పేస్ట్ చేశారు, వెల్లుల్లిపాయ పేస్ట్ చేయకపోతే ఏమవుతుంది? దాని రుచి తగ్గిపోతుంది. అలాగే ఏదైతే స్పైసీ హెర్బ్స్ ఏదైతే వేస్తున్నావో అవన్నీ వేస్తేనే ఏమొస్తుందంట? ఏమొస్తుంది? ఒక రుచి వస్తుంది, వాసన వస్తుంది, టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక క్రైస్తవుడుగా నీలో వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఉపవాసం ఉండాలి, శక్తి ఉండాలి, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఉండాలి. అన్నీ కలిపితేనే కానీ నీ దగ్గర ఏముంటది? దేవుని యొక్క ఆత్మ కలిగిన శక్తి ఉంటుంది. 2 పేతురు 1వ అధ్యాయము 2 పేతురు 1:5 ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్తలై ఉండుడి. ఇది బైబిల్లో ప్రతిదీ కూడా ఒక సంఖ్య అనేది ఇంపార్టెంట్, అవునా కదా? 7 రోజులు, 7 మాటలు, 7 కొమ్ములు, అవునా కదా? చదవండి. పూర్ణ జాగ్రత్త కలవాలి. మీ విశ్వాసం నందు 1 విశ్వాసమునందు సద్గుణమును. సద్గుణం అంటే నీ యొక్క ఆచరణ. 2 సద్గుణమునందు జ్ఞానమును. 3 జ్ఞానమునందు ఆశా నిగ్రహమును. 4 ఆశా నిగ్రహమునందు సహనమును. 5 సహనమునందు భక్తిని. 6 భక్తి యందు సహోదర ప్రేమను. ప్రేమ. 7 ఉంటేనే సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొని. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొని. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో ఇవన్నీ ఉంటేనే ఏమైనా మనము ప్రభువైన యేసుక్రీస్తు కూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును మీరు సోమరులైనను సోమరులుగా ఉండటట్టుగా నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవన్నీ ఉంటే ఏమైందంట? మన సోమరులు చేయదంట, పనికిరాని వాళ్ళగా చేయదంట. ఇవి ఎవరికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములకు తృప్తి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడను. దూరదృష్టి లేని వాడును. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటు మీ పిలుపునకు ఏర్పాటును నిశ్చయమును చేసుకొనుటకు మరి జాగ్రత్త పడు. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడూ తొట్టిలేదు. ఇన్ని ఉండాలి. ఒక దేవుని యొక్క కుమార్తెగా నువ్వు దేవుని యొక్క శక్తిని పొందుకోవాలంటే నీలో సహనం ఉండాలి, నీలో భక్తి ఉండాలి, నీలో ప్రేమ ఉండాలి, నీలో గుణాతిశయము ఉండాలి, నీలో సమస్తము ఆయన యొక్క కృప ఉండాలి, సద్గుణం ఉండాలి, జ్ఞానం ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి, సహనం ఉండాలి, భక్తి ఉండాలి, సహోదరి ప్రేమ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే క్రీస్తు నీలో ఉన్నట్లు అని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నది. ఇవన్నీ నీలో ఉంటేనే వాక్యం ఒకటే ప్రామాణికమని కాదు, ఈ వాక్యం ద్వారా సమస్తం ఈ యొక్క 7 సద్గుణాలు నీలో జీవ జలములాగా ప్రవహించాలి ఎప్పుడు కూడా. అప్పుడే నీలో దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతున్నది. 1 పేతురు వలె దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఈరోజు మరి మీరు మళ్ళీ ఉన్నారా? ఎవరు మన అధ్యక్షుడు? ఎవరు మన ప్రధాన యాజకుడు? ఎవరు నీ లోక రక్షకుడు?
రక్షణ. ఎవరి వైపు తిరిగి ఉంటే? నీ అధ్యక్షుడైన యేసు స్వామి వైపు ఉంటే నీ ఆత్మకు రక్షణ, విడుదల. యేసు స్వామిలో ఏమున్నది? విడుదల ఉన్నది. యేసు స్వామిలో ఏమున్నది? సమృద్ధి ఉన్నది. యేసు స్వామిలో ఏమున్నది? సంరక్షకుడే ఉన్నాడు. యేసు స్వామిలో ఏమున్నది? పోషించేవాడే ఉన్నాడు. యేసు స్వామిలో ఏమున్నది? హీల్ చేసేవాడే ఉన్నాడు. యేసు స్వామిలో ఏమున్నది? జ్ఞానం ఉన్నది. యేసు స్వామిలో ఏమున్నది? బలం ఉన్నది. ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి యేసు స్వామిలో. ఆ యేసు స్వామి కనుక వైపు నువ్వు తిరిగితే మళ్ళీ ఉంటే దేవుడు ఏమంటాడంటే నీ ఆత్మక రక్షణ అంటున్నాడు. రక్షణ కావాలంటే ఆయన వైపు తిరుగు. నీ శరీరం ఎక్కడ ఉంది? నీ ఆత్మ ఆయనతో జోడి కట్టు. ఆయన మనసు కలిగి ఆయన యొక్క ఆత్మగా జీవించు. క్రీస్తు మనసు కలిగి, క్రైస్తు మైండ్ కలిగి జీవించు. రోమీయులు 5:5. ఈ నిరీక్షణ మనలను ఈ పరీక్ష మనలను సిగ్గుపరచదు. సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ దేవుని ప్రేమ మన హృదయములలో మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. కుమ్మరింపబడి ఉన్నది. ఆమేన్. ఏమని మా పరిశుద్ధాత్మ ఏం పొందుకుంటా అంటే మనలో దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందుకో సహోదరి, సహోదరుడా. శక్తి కలిగి జీవించు. ఆయన ఆత్మగా ఉన్నప్పుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. అధికారంతో నిన్ను శోధించే ప్రతి శోధనను జయించు. జయించువాడుగా జీవించు. వీరుడిగా జీవించు. శూరుడిగా జీవించు. బలశాలిగా జీవించు. బలము లేనివాడిగా వాటికి జీవించమా. సోలిపోమాకు దేనికి. నీ జీవితంలో నిన్ను చెయ్యి పట్టుకు నడిపించే దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాక్యము శక్తి కలిగిన దేవుడి యొక్క వాటలు చెప్తున్నది. ఆ వాక్యం నీ హృదయంలో భద్రపరచుకో అంటున్నాడు. 1 కొరింథీ 13:13. నిరీక్షణ కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసము, ఈ నిరీక్షణ, ఈ మూడు నిలుచును. కానీ వీటిలో శ్రేష్టమైనది ఈ ప్రేమే. దేవుని యొక్క బైబిల్ సారాంశం అంతా కూడా ప్రేమ గురించే ఉంటుంది. 13వ అధ్యాయం మొత్తం మీరు ఇంటికి చూసుకోండి. ఈ అధ్యాయం దేవుని యొక్క హృదయం ఎలాంటిదో నీతో మాట్లాడతాడు. ప్రేమ గురించి బహుగా మాట్లాడిన ఒక అధ్యాయము 1 కొరింథీ 13వ అధ్యాయము. దేవుడు ప్రేమ కలిగిన వాడు, కనికరమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు. నిన్ను ఆయన చుట్టూ, నీ చుట్టూ ఉంటూనే ప్రేమిస్తూ ఉంటాడు. తప్పు చేసినప్పుడు కనికరిస్తూ ఉంటాడు. ఆయన కృపనిచ్చి శూరుడిగా నిన్ను జయింపజేస్తూనే ఉంటాడు. నీ చెయ్యి విడవకుండా నడిపించేవాడే ఉన్నాడు. అపొస్తలుల కార్యము 7వ అధ్యాయము. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతనితో రాళ్లతో కొట్టి అతడు మోకాళ్ళు మోకాళ్ళుకుని ప్రభువా వారి మీద ఈ పాపము వారి మీద ఈ పాపము మోపకని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాటకి పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతి. స్టెఫను చావుకి యేసు ప్రభుకి పెద్ద డిఫరెన్స్ లేదు. దగ్గర ఇద్దరి చావులు దగ్గర ఒకటే రీతిగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఆత్మని చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా ఆయన రాళ్ళతో కొట్టి చంపారని ఇక్కడ చెప్తున్నాడు. దేవుని మీద నీవు కనుక ఆధారపడి ఉంటే చనిపోతూ కూడా స్టెఫెన్ ఏమంటున్నాడు? వాళ్ళకి క్షమించు, వాళ్ళకి తెలియదు అన్నాడు. కనికరంతో అంటున్నాడు. యేసు ప్రభు కూడా ఉన్నాడు, వాళ్ళకి తెలియదు, క్షమించు తండ్రి అంటున్నాడు. స్టెఫెన్ అలాగే మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. రోజు ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా అలాంటి స్వభావం నీలో ఉన్నదా? అలాంటి ఒక ప్రేమ నీలో ఉన్నదా? అలాంటి యొక్క కనికరము, జాలి దయత్వం నీలో ఉన్నదా? ఇంకేమన్నాడంటే యేసయ్య, ఆ మనసు కలిగి జీవించు అంటున్నాడు. ఆ మనస్సు, నా మైండ్ కలిగి జీవించు అంటున్నాడు.
ప్రతి ఒక్కరు కూడా ఒక స్టెఫెన్ వల్ల జీవించాడు. ఆత్మతో సత్యముతో దేవుని యొక్క శక్తి కలిగి జీవించాడు. ప్రతి ఒక్కరు ఒక పౌరు వల్ల జీవించాడు. దేవుని కొరకే దేవుని ఆత్మగా భూ దిగంతం వరకు కూడా వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటించాడా లేదా? యూదా గ్రంథము జూడ్ 1:20 ఏది మనం ప్రార్థన చేయాలి? ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, యేసు క్రీస్తులో మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయము. ఎక్కడ కట్టుకోవాలి నువ్వు? క్రీస్తు అనే పునాది వేసి నీ కుటుంబాన్ని, క్రీస్తు అనే బండ మీద నీ కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన నిత్యము జీవించువాకున మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క కనికరమును కొరకు కనిపెట్టుకుని దేవుని ప్రేమలో నిలుచున్నట్టు కాచుకొని ఉండుడి. ఎందులో ప్రార్థన చేయమంటున్నాడు? పరిశుద్ధాత్ముని ద్వారా. శరీరానుసారంగా చెప్పలే ఇక్కడ. అలా ప్రార్థన చేయొచ్చు. ఏమవుతుందంట? నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసు క్రీస్తు నిలుచును నీలో. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముని ద్వారా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసు క్రీస్తు కనికరము కనిపెట్టును. ఒకడు కనిపెట్టేవాడు ఉన్నాడు. మన ఇంట్లో అన్నా ఉంటాం, అరే వాడు కనిపెడతా ఉన్నాడు రా. మరి నీ వేసే కూడా నేను ఎప్పుడు కనిపెడతానే ఉంటాడు. నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాడా? మన దేవుడు చూసే దేవుడా కాదా? చూచుచున్న దేవుడవయ్యా పాట కదా, మన సహోదరుడు మంచిగా పాడాడు. ఇప్పుడు చూస్తూ ఉంటాడు. మరి చూచే దేవుడు ఉన్నప్పుడు మనకి ఎందుకు ఈ కష్టము? ఎప్పుడు వచ్చింది? చూచే దేవుడు ఉన్నాడు అంటున్నావు, నా తోడు నువ్వే అంటున్నావు, నా నీడ నువ్వే అంటున్నావు. మరి నాకే ఎందుకు వేసాయా ఈ కష్టము? ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? అందరికి వస్తారా? నీకు వచ్చిన వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఈ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు నీకు. ఈ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఈ బైబిల్లో ఏముంది? జస్ట్ ప్రింటింగ్ అక్షరాలు అంతే కదా. ఇదే బైబిల్ నీ హృదయంలో మార్చుకో. ఈ ఆయన నిబంధన నీ హృదయం మీద రాసుకో. బైబిల్ తల కింద పెట్టుకుంటే కాదు, నీ హృదయంలో పెట్టుకో. చాలా మంది బాగా బైబిల్ ఎమ్మంటాడు, బైబిల్ గుర్తుకొచ్చారు, బైబిల్ పెట్టుకో, బైబిల్ పెట్టుకుంటారు. ఏమీ రాదు. అదే బైబిల్ నీ హృదయంలో పెట్టుకో అంటున్నాడు. నేను కావలిగా ఉంటాను. అందుకే దేవుడు అంటాడంటే ఒబీడియన్స్. ఎవడైతే నా ఆజ్ఞని గైకొనుకుంటాడో, నా కుమారుడా నా మాటను ఆలోకిస్తావో నేను దీవిస్తాను. సో నీ ఆత్మకి శక్తి కావాలన్నా, నీ జీవితంలో సమృద్ధి కావాలన్నా, నీ జీవితంలో విడుదల కావాలన్నా యేసు స్వామి యొక్క ఆజ్ఞను, ఆయన మాటని అనుసరించు. ఎలాగా? ప్రేమగా. ఆయన ప్రేమే. నేను ప్రేమామూర్తుడై ఉన్నాను, నా ప్రేమ నీ ద్వారా కనపరచు అంటున్నాడు. నీ ఆత్మకి బలం కావాలంటే నా వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచు అంటున్నాడు. భద్రపరచుకో సహోదరి సహోదరుడా. శక్తి కలిగి జీవించి ఈ లోకంలో నీ బ్రతుకు దిగమని కూడా ఒక ఆరాధకురాలుగా, ఒక బలమైన విశ్వాసం కలిగి, శక్తి కలిగి, జ్ఞానంతో జీవించు. ఎవరిలో? క్రీస్తులో. ఈ లోకాన్ని విడిచే క్రీస్తులోనే జీవించు, క్రీస్తుతోనే నడుచు. నీ నడక క్రీస్తుతో ఉండాలి, క్రీస్తులో జీవించాలి. నీ ఆలోచన క్రీస్తులాగా ఆలోచించాలి, నీ ప్రేమ క్రీస్తులాగా ఆలోచించాలి. క్రీస్తువై ఆలోచించు, క్రీస్తులా జీవించు, క్రీస్తులాగా నడువు. జీవితంలో సమస్తము క్రీస్తే. యేసయ్యే తప్ప ఏది కూడా లేదు ఈ లోకంలో. అలాంటి ఒక మనస్సు కలిగి జీవించు. 1 కొరింథీ 4 క్లోజ్ చేస్తాం. 1 కొరింథీ 14. నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయను, కానీ నా మనసు ఫలవంతముగా ఉండదు. ఎందుకంటే శరీరం ఒప్పుకోదు, శరీరం యాక్సెప్ట్ చేయదు. కానీ ఆత్మతో ప్రార్థన చేయటం వల్ల తన మనసుకే ఫలవంతం ఉండదంట.
ఆత్మతో ప్రార్థన చేతును, ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, ఆత్మతోనూ పాడుదును, మనసుతోనూ పాడుదును. మనసుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో నీవు లేని ఎడల లేని ఎడల ఆత్మతో నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము ఎడల ఉపదేశము పొందని వాడు వాడు నీవు చెప్పుదాన్ని నీవు గ్రహింపలేడు. చెప్పుదాన్ని గ్రహింపలేడు కనుక కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేనని వాడేలాగో పలుకును. ఆమేనని పలుకులాగిన నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. ఎందుకనంటే ఇప్పుడు మీ పాస్టర్ అన్ని భాష మాట్లాడాడు అనుకో, దాని అర్థం మీకు తెలియదు అనుకో, మాట్లాడే వాడికి అభిషేకం పొందుకుంటాడు, మాట్లాడే వాడికి క్షమాభివృద్ధి దొరుకుతుంది, మాట్లాడే వాడికి ఏమవుతుందంట. అందుకనే భాషలతో ప్రార్థన చేసినప్పుడు ఆమేన్ అని పలుకు అంటున్నాడు. నేను చేసే ప్రార్థనలో నువ్వు కూడా ఏకీభవించినట్లుగా ఆమేన్ అన్నాడు. ఎందుకనంటే భాషతో ప్రార్థన చేసినప్పుడు శక్తి ఉన్నది. సహోదరి సహోదరుడా, శక్తి కలిగి జీవించు అంటున్నాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 2 వచనాలు ఉన్నాయి. ఎఫెసీ రాసిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును వండర్ఫుల్ ఆత్మీయమైన సంబంధం, పరలోకంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ప్రతి ఆశీర్వాదము వాగ్దానము ఆశీర్వాదము మనకు మనకి అనుగ్రహించెను. అనుగ్రహించెను. గించనా లేదా బడుగు అనడా అనుగ్రహించెను. అని ఇచ్చేసంట కదా. ఏ ఆశీర్వాదం ఇచ్చారంట? పరలోకమందున్న ఆత్మ సంబంధమైన ఆత్మీయమైన వాగ్దానము నీకు అనుగ్రహించాడు అన్నాడు. వాక్యాన్ని పట్టుకో సహోదరి సహోదరుడా. వాగ్దానం కలిగిన వాడు ఉన్నావు. నాలో వాగ్దానం ఉంది. అపవాది వచ్చి నేను శోధిస్తే నాకు వాగ్దానం ఉన్నది. ఏంటా వాగ్దానం? ఏం పడుతున్నాడు అబ్రహాము? ఏం పడుతున్నాడు? వాగ్దానమే పట్టుకున్నాడు. నీ జీవితంలో ఏది నెరవేరాలంటే వాగ్దానమే పట్టుకో. వాగ్దానంతో దేవుడిని అడుగు. ఎందుకంటే నీవు వాగ్దానంతో నీ నోటి ద్వారా ఆయన వాక్యము పలికినప్పుడు దేవుడు అంటాడంటే నా దూతను పంపిస్తానన్నాడు. ఆయన దూతలు చేసేస్తాడ. సంఘమంతా ఏకమై మహాశక్తి కలిగి ప్రార్థించినప్పుడు చెరసాలలో ఉన్న పేతురుని ఎవరు విడుదల చేశారు? సంఘమంతా ప్రార్థించాడు. ఎవరు విడుదల చేశారు? దేవదూత. సంఘమంతా ఏం విడుదల చేశారు? ఆయన వాగ్దానాన్ని పలికారు. ఎలా పలికారు? మహాశక్తితో. ఎప్పుడైతే నీ నోటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వాగ్దాన రూపంలో పలుకుతావో దేవుడు నా దూతతో నేను ముడతానండి, నా దూతతో నేను దీవిస్తానంటున్నాడు. ఎందుకంటే దేవదూతలు ఎవరు? నీ పరిచారకులు, నీ కొరకు పనిచేయవారు ఉన్నారు. నీ కొరకు నా కొరకు పనిచేసేవారు వాళ్ళు. ఆ దూతను పంపించి నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఆత్మీయమైన కనులు ఓపెన్ అవ్వాలి. చిన్న పిల్లవాడే కనికరంతో మొర విడుతున్నాడంట నీళ్ళ కోసం. హాగరు కుమారుడు ఎవరు మొర విన్నాడు? పిల్లవాడు మొర విన్నాడు, హాగరు మొర విన్నాడు. ఎవరు మొర విన్నాడు? దేవుడు పిల్లవాడి యొక్క మొర విన్నాడు. ఏమి ఇచ్చాడు? నీళ్ళు ఇచ్చాడు. ఏ పిల్లగా వాడికి కనపడలేదు. హాగరికి కనపడలా. ఆత్మీయ కన్నులు ఓపెన్ అవ్వాలా. ఎప్పుడైతే దేవుడు ఆ మొరని విన్నాడో వారి కన్నులు తెరిచాడు దూత ద్వారా. ఈ రోజున నీవు మొర విడిచే ప్రతి అవసరం మీద దేవుడు నీ ఆత్మీయమైన కన్నులు తెరవబడునుగాక యేసునామములో. ఈ స్వర్గం వైపున ప్రతి బిడ్డ యొక్క కన్నులు ఆత్మీయంగా తెరవబడునుగాక యేసునామములో. ఎవరి కష్టమో, ఎవరి జీవితంలో ఏ కష్టం ఉందో ఆ కష్టానికి
విశ్వాసంతో నమ్ము సహోదరి సహోదరుడా. నీ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ నీ దగ్గర ఉన్నవాడు మామూలుడు కాదు. ఈ లోకములో అట్టివాడు ఎవడు లేడు. నీలో ఉన్నాడు. గొప్ప శక్తివంతుడై నీలోనే ఉన్నాడు. నీ కొరకు ప్రార్థన చేస్తూ నీ కొరకు ఎప్పుడు విమోచనకారుడుగా నీ యందు